హలో. రేయ్, తప్పించుకొని బాగానే తిరుగుతున్నారా? ఎన్ని రోజులు దాక్కుంటారా కనబడకుండా? ఎవరు మీరు? ఏం మాట్లాడుతున్నారు? యదవ నాటకాలాడకో, నాకంతా తెలుసు. మూసుకొని చెప్పిన పేసుకో రండే. ఒకవేళ రాకపోతే గుంపదీసి మరి చచ్చిండా ఏంది? అదేరా అర్థం కాక నీకు ఫోన్ చేసిన. వాడు ఎక్కడ రమ్మన్నాడు? ఏ టైంకి రమ్మన్నాడు? ఇప్పుడే 4 గంటలకు. ఇంకా 1 గంటనే టైం ఉందిరా. హలో బిడ్డ, చెప్పినా అన్న. పైసలు అడిగినా కదా, ఏమైంది బిడ్డ? నాకు ఇంకా శాలరీ రాలేదు నాన్న, కొంచెం లేట్ అవుతుంది అంట. సరే సరే బిడ్డ, నేను వాళ్ళకి ఏదైనా చెప్పి ఆపుతా కానీ నువ్వు తిన్నావా మరి? తిన్నా, నేను మళ్ళీ కాల్ చేస్తాను అన్న. అదే బిడ్డ, సిటీలో జర ఫ్రాంకులు అవి జరుగుతున్నాయంట. లేనా అలాంటివి ర్యాంక్ బాగానే ఉన్నాను. వాళ్ళు మాట్లాడుకుంటారు బాగానే ఉన్నాను. ఏదో ఫ్రాంకులు, ఎవరో చనిపోయారు అది ఇది అని మాట్లాడుకుంటారు బిడ్డ. నువ్వైతే జర జాగ్రత్త ఉండు, సరేనా? ఇంకా మరి ఇది కదా లైఫ్ అంటే. సార్ ఆ మర్డర్ మేము చేయలేదు సార్. అడిగి ఇప్పుడు అని సార్ మేము ఏదో సరదాగా బ్యాంక్ వీడియోలు చేసుకుంటున్నాం. అప్పుడు వాడు వచ్చాడు, దాని మంది పంపమన్నాం, వాడు పడిపోయాడు. దానికి ఏం చేయాలి సార్? రేపు ఇదే టైంకి 2 lakhs చేసుకుంటాను. సార్ 2 lakhs మేము ఎందుకు ఇవ్వాలి సార్? ఇతని ప్రాబ్లమ్స్తో పోలిస్తే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం 3 చెప్పరా. మామ, నాకు కొంచెం అర్జెంటుగా వర్క్ కావాలరా. నీ ప్రాబ్లం ఇంకా క్లియర్గా లేదారా? అతను హలో. హలో అన్న, మీకు మహి కాల్ చేయమని చెప్పాడు డబ్బుల గురించి. చెప్పాడు. నేను కొద్దిగా బిజీ ఉన్నా. నువ్వేం ఎన్నిసార్లు ఫోన్ చేసి దమ్ చేస్తున్నావు? అది కాదన్న, కొంచెం అర్జెంట్ ఉందన్న, అందుకే. అవును, నీకు అర్జెంట్ ఉంది. అయితే ఏంది ఇప్పుడు? నా పనులని మానుకొని నీకు కొట్టాలని ఏంది? ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నావు, ఏదో నేను నీకు కప్పు ఉన్నట్టు. పెట్టాయి ఫోన్ పెట్టాయి. అబ్బా, ఎంత పని చేసిండు రాడు. అర్జెంట్గా వర్క్ కూడా తొందరగా. సరే అయితే ఒక పని చేయి. సార్ మై ఫోన్ రమ్మని. మాయా, సరే కమ్ రండి. మీ దగ్గర ఏదైనా పని ఉంటే ఇస్తే చేసుకుంటాం సార్. ఏం పని? ఏదైనా చేస్తాం సార్. అయితే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? సార్ ఒక 2 lakhs వరకు కావాలి సార్, 2 monthsలో. నా దగ్గర ఓన్లీ 6 hours వరకే పని ఉంటుంది. దాని తర్వాత మీరు మిగతా ఎక్కడైనా చేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర 1.5 అంటే అవుతుంది. దానికి మించి మనతో అయితే కాదు. అది ఓకే సార్, ఎప్పటి నుంచి రమ్మంటారు?
అదృష్టం ఎలా ఉందంటే కష్టపడి 3 నెలలు పనిచేసిన ఆ డబ్బులు వస్తాయని ఆశ కూడా లేకుండా పోయింది. ఫ్రెండ్ చెప్పిన ఫ్రెండు మోసం చేశాడు, పనిచ్చిన కాంట్రాక్టరు మోసం చేశాడు. ఇప్పుడు ఉందల్లా ఒకే ఒక్క ఆప్షన్, ఒక్క ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ ఇంకో ప్రాబ్లాన్ని పూర్తిగా మర్చిపోయాడు. వాళ్ళు మర్చిపోరుగా. డబ్బులు అడుగుతుంటే నేను ఇస్తుండే కదా, నన్ను ఎందుకు అడగలే? అంత అవలా అవలా ఎందుకు వేస్తున్నావు? అరే నువ్వు ఇట్లాంటి ఇట్లా వాట్సాప్ లో నీ ఫోటో పెట్టిర్రు, నువ్వు లోన్ తీసుకున్నావంట, కడతలేవంట, ఉంటే నాకు ఫోన్ చేసి దమ్ చేస్తున్నావు. హలో, చెప్పు. కొంచెం హెల్ప్ కావాలి నీ నుంచి. ఏంది? అది కొంచెం అమౌంట్ అవసరం ఉంది, సెట్ చేయగలుగుతావా? అడగొద్దు అనుకున్నా కానీ తప్పట్లేదు, సిచ్యువేషన్ బాగాలేదు. నువ్వే నా లాస్ట్ ఆప్షన్. అన్ని విధాలుగా ట్రై చేసిన, సెట్ అయితే లేదు. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకో, ఎలాగైనా సెట్ చేయు. నువ్వు అలా టెన్షన్ పడకు. నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు ఎలానో ఉంది. నేను ఒక 10 minutesలో అమౌంట్ అరేంజ్ చేస్తా. నువ్వు టెన్షన్ పడకురా ప్లీజ్. సరే, బాయ్. ఓకే, బాయ్. The number you are calling is currently switched. The number you are calling is currently switched. The number you are calling is currently switched. లాస్ట్కి నువ్వు కూడా మోసం చేసినావా? ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చేసే తప్పు मेरा फोन क्यों नहीं उठाता रे मदर? డబ్బులు అడుగుతుంటే నేను ఇస్తుండే కదా, నన్ను ఎందుకు అడగలే? అంత అవలా అవలా ఎందుకు వేస్తున్నావు? అరే తమ్ముడు, కాంట్రాక్టరు ఫోన్ చేసిండు. రే పిడిచేయరు, అది పిడిచేయి కానీ త్వరగా పాస్ పంపించాలి. సార్ నమస్తే. నేను లేకుంటే పని మీద వెళ్ళుంటే నీకు డబ్బులు ఇవ్వాలి కదా, అందుకే పిలిపించిన. డబ్బులు తీసుకోవద్దా?
If you work hard, the result will be late for a day, but it will become one day. The number you are calling is currently switched off. అన్న ఏం చేద్దామా ఇవి? రే చూద్దాం ఒకసారి. అరే ఏందన్నా మీరు మొన్న చేసిన ప్రాంక్ వీడియో ఏది యూట్యూబ్లో దొరకట్లేదు? మొన్న మస్తు చేసిన తెలుసా యాక్టింగు, చచ్చిపోయినట్టు చేసిన కళ్ళు తెచ్చి చూసినట్టు మీరు లేనేలేరు అసలు. ఏమైందన్నా? నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అన్నా. మళ్ళీ ఎప్పుడైనా ఉంటే చెప్పండి, ఓకేనా? రైట్. అసలు ఏం జరుగుతుందన్న? ఏం అర్థమైతే లేదు. ఏముంది, 2 లక్షలు వచ్చినాయి కదా, 1 లక్ష నీకు, 1 లక్ష నాకు. అంటే ఈ లక్ష్యం నాదేనా? 1 లక్ష నీది, 1 లక్ష నాది. మరి బ్లాక్మెయిలర్ వాడు లేడుగా. అంటే నా లోన్స్ అని క్లియర్ చేసుకోవచ్చా? నాకు రేపు నుంచి ఎలాంటి కాల్స్ రావు. రావు. ఏం తమ్మి, 2 లక్షలు ఉండంగా మనం పంచుకున్నాగా ఇంకెందుకు జరుగుతున్నావు తమ్మి? ఒక 2 నిమిషాలు లేట్గా ఫోన్ చేసుకుంటే చచ్చిపోతుండే అన్న. చాలా థ్యాంక్ యూ అన్న, చాలా థ్యాంక్ యూ అన్న. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars, crashing in my car.